ఏ ప్రభుత్వంలో కూడా ఎన్ని 74, 75 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఏ డిపార్ట్మెంట్‌లో కూడా ఇంత మానసికపరమైన ఒత్తిడి, ఆందోళన ఎక్కడా లేదండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సహజంగా అందరికి ఉండే సెలవులుంటాయి. పని సెలవు దినాల్లో కూడా మమ్మల్ని ప్రధానంగా టార్గెట్ చేసి, కేవలం ఒక హైర్ ఆఫీషియల్స్ జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి గాని, ఒక కలెక్టర్ స్థాయి జీవోలు గాని, సర్క్యులర్ లేకుండా, ఆ జిల్లాలో మా మండలమే ప్రధానంగా టాప్ మోస్ట్ ప్రియారిటీలో ఉండాలి. అధికారుల ఉన్నత స్థాయి అధికారుల యొక్క మెప్పు పొందడం కోసం మండల స్థాయి కొంతమంది అత్యుత్సాహ అధికారులు కోసం మమ్మల్ని తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ గోల అశోక్ కుమార్ గారు అనే అబ్బాయి మండల స్థాయి మొత్తం కూడా ఆధార్ క్యాంప్ డ్యూటీ చేయాలి. ఇంకో పక్క బిఎల్ఓ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి బిఎల్ఓలుగా మమ్మల్ని రిక్రూట్ చేసింది. ఆ బిఎల్ఓలతో పేరుతోటి కూడా మమ్మల్ని అటు ఎంఆర్ఓ ఆఫీసు, ఇటు ఎంపీడీ ఆఫీసు, పని సెలవు దినాల్లో కూడా మా కుటుంబంతో మేము కేటాయించుకోలేని పరిస్థితులు మాకున్నాయి. అదే కాస్త అసహనం చెంది ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని మనసులో పెట్టుకొని మమ్మల్ని పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. అదే షోకాజులు, ప్రధానంగా నోటీసులు, శాలరీలు ఆపేస్తామని చెప్పి మమ్మల్ని బాగా సచివాలయ ఉద్యోగస్తులందరూ చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారండి. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు అనేవాళ్ళు కుటుంబాలకు దూరం అవుతున్నారంటే, ఉద్యోగం వచ్చిందనే ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు కుటుంబాల్లో. ఏ ఆదివారం వస్తే, ఏ పండుగ వస్తే, ఏ సెలవు వస్తే ఏం పని చెప్తారని భయపడుతూ బిక్కుమంటూ కూడా ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు దీనికంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళే చాలా సంతోషంగా పని చేసుకుంటున్నారు. సాయంత్రం పూట కుటుంబంతో గడుపుతున్నారు. మేము పనికెళ్ళి ఉద్యోగం చేసుకుంటా ఫీల్డ్‌లోకి వచ్చి కూడా మేము క్షేమంగా ఇంటికి వెళ్తామో లేదో అని బ్రెయిన్ స్ట్రోక్ బాగా తీవ్రమైన అనారోగ్య కారణాలు ఏమంటూ ఏం లేదు. అంతా 30 to 35, 40 ఇయర్స్ మాత్రమే ఉన్నారు. అంతా యంగ్‌స్టర్సే.